అంటే ఇట్లా రాజధాని నిర్మాణం, ఒక పక్క పోలవరం నిర్మాణం, మొన్ననే మీరు చూశారు హంద్రీనేవా. మరి ఈవేళ హంద్రీనేవా అంటే రాయలసీమకు ఒక గుండెకాయ లాంటిది, ఒక జీవనాడి. అటువంటి హంద్రీనేవా గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒక తట్ట మట్టి పని చేయాల, గత 5 సంవత్సరాల్లో ఒక అర్బస్తా సిమెంట్ వాళ్ళ, గత 5 సంవత్సరాలు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టల. అది కాదు, కనీసం 5 సంవత్సరాల్లో మోటార్లకు వాడినటువంటి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టుపోయాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ అని చెప్పేవాడు. కానీ 5 సంవత్సరాల్లో హంద్రీనేవాకు ఆయన చేయలేనిటువంటి పనిని మేము మొదటి సంవత్సరంలో 3,850 కోట్ల రూపాయలు పెట్టి, మరి ఏదైతే మాల్యాల శ్రీశైలం దగ్గర నుండి 738 కిలోమీటర్ల శివారు వరకు కూడా ఆ కృష్ణమ్మ మరి నదిని, మరి ఏదైతే ఆ నీళ్ళని మనం తీసుకెళ్ళామనంటే అది చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ అభివృద్ధి మీద, రాయలసీమ నీటి పారుదల మీద ఉన్నటువంటి శ్రద్ధ. అందుకే ఈరోజు ఒక తెలుగంగ అయినా, ఒక గాలేరు నగర్ అయినా, ఒక హంద్రీనేవా అయినా, ఈవేళ ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్, ఒక గోరకల్ అయినా, ఒక చిత్రావతి అయినా, ఒక గండికోట అయినా, ఒక ఏ రిజర్వాయర్ చూసుకున్నా ఈవేళ తెలుగుదేశం గుర్తొస్తుంది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఆ రాయలసీమకి ఖచ్చితంగా సాగునీటిలో కూడా ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క రాయలసీమను మళ్ళీ ఒక రతనాల సీమగా మార్చాలనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మరి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి పార్టీ ఈవేళ ఎన్నికల పాఠాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఏదైతే ఆ పార్టీ నమ్ముకున్నటువంటి అబద్ధాలు, అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిత్యం ప్రచారం చేస్తూ, అందులో భాగంగా ఇప్పుడు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నట్టున్నారు. ఆయన పార్టీ కానీ లిక్కర్ గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్కి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియాకి ఆరాధ్యం జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న లిక్కర్ ఏదైతే కల్తీ కానీ నాసిరకం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1-2 ప్రాంతాల్లో వెలికి తీసింది ఎవరు? కూటమి ప్రభుత్వం. ఎవరైతే లిక్కర్ని నాసిరకం ఎక్కడైతే తయారు చేస్తున్నారో వాటి మీద దాడులు చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఎవరైతే ఆ యొక్క నాసిరకం మద్యం తయారు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుబాదం పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. వాళ్ళ జైలుకి పంపించింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం. సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా క్షమించకుండా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, ఎవరైనా లిక్కర్ స్కామ్లో ఉంటే, ఎవరైనా కల్తీ నాసిరకం మద్యం తయారు చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు, అందులో ఎవరో ఉన్నా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పింది ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా లిక్కర్ స్కామ్తో కానీ ఆ యొక్క కల్తీ మద్యం తయారీలో కానీ ఎవరైనా మా ప్రభుత్వం కానీ మా పెద్దలు కానీ ఎవరైనా ప్రమేయం ఉంటే ఈ రకమైనటువంటి చర్యలు రాష్ట్రంలో ఉండేవి కాదనే విషయాన్ని వీళ్ళ ప్రజలు గుర్తించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి గత పాలనలో అంటే పచ్చకామెరల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఆ రోజు 5 సంవత్సరాల్లో లిక్కర్ని తానే తయారు చేశాడు. బ్రాందీ తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో డిస్టిలరీలన్నీ ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆ డిస్టిలరీలో తయారైనటువంటి కల్తీ బ్రాందీ మళ్ళీ ఆ బ్రాందీ షాపులు కూడా ప్రభుత్వం పేరు చెప్పి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంటే బ్రాందీ తయారు చేసి తానే, అమ్మేది తానే, ఏదైతే జే ట్యాక్స్ వస్తుందో ఆ బ్రాండ్ని ఆ రోజు అమ్మినటువంటి దుస్థితి చూసాం. మా జిల్లాలో ఆ రోజు మరి వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడలో 27 మంది ఆయన కల్తీ మద్యానికి మరి బానిసై చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఆ రోజు మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి, అంటే మద్యం మీద మరొక 15 సంవత్సరాలు వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి 25,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. అంటే మహిళల మాంగళ్యాన్ని, మహిళల తాలిబొట్టులు తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన లాంటి పరిపాలన కాదు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద సిట్ కూడా మరి వేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు ఎటువంటి వారైనా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని శిక్షించడంలో
ఎటువంటి పొరపాటు కానీ ఒక్క నిమిషం క్షణం కూడా ఆలస్యం చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల భద్రత ముఖ్యం, ప్రజలు క్షేమం ముఖ్యం అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం ద్వారా పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.